రైట్ మనతో పాటు సందీప్ అన్న ఉన్నాడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న గత కొన్ని రోజులుగా ఈ వీకెండ్ వస్తే అక్రమ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈరోజు కేటీఆర్ విచారణ కూడా ఉంది. నిజంగానే ఫార్ములా ఈ రేసింగ్‌లో కేటీఆర్ తప్పు చేసిందని భావిస్తుల్లా ఏదైతే ప్రభుత్వం పదే పదే ఆరోపణ చేస్తుంది కదా! ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పటికీ అనేక సందర్భాలలో రామన్న చాలా గట్టిగా చెప్పిండు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే కార్ రేసింగ్ అనేది తెలంగాణకు పెట్టుబడులు రావాలనే ఉద్దేశంతో మాత్రమే చేయడం జరిగింది. కాబట్టి కావాలని ఖచ్చితంగా అంటే రామన్న అనే లాంటి వాళ్ళని కేసీఆర్ గారు లాంటి ఎమోషనల్స్ మీద దెబ్బ కొడితే వాళ్ళకి ఎక్కడ లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఈరోజు రామన్నని ఒకవైపు ఏసీబీ, ఒకవైపు ఈడీ, ఒకవైపు సిబిఐ ఇట్లాంటి అనేక కేసులతోటి ఇరికించాలనే ప్రయత్నం చేస్తారు. సరే ఏది ఏమైనప్పటికీ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఎంత అభివృద్ధి ప్రదంలో ఉంది. ప్రస్తుతం తెలంగాణ ఎంతకు పడిపోయింది అంటే ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాలలో చెప్పిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే మంచిగుండే అని చెప్పిండు. అంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు ధనిక రాష్ట్రాన్ని ఈరోజు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండో దాన్ని తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలు కావచ్చు, హైదరాబాద్ నుండి అమరావతికి తరలిపోవాలనే దురుద్దేశంతో ఈరోజు ఏది పడితే అది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలన్నా పారిశ్రామికవేత్తలకు ఒక భయాందోళన కలిగించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి తీరే ఈరోజు రామన్న లాంటి వాళ్ళని ఒక యువనేతని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి చెప్పండి, గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర ఉన్న వాళ్ళు ఉంటే తెలంగాణ వాళ్ళ వెళ్తే హైదరాబాద్లో సెటిల్ కావాలి, లేదంటే తెలంగాణలో సెటిల్ అవ్వాలన్న ఆలోచనని రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుందని ఈ సెంటెన్స్ని ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? అంటే వాళ్ళకు రివర్స్ కల్పిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఉంటే బాగుంటుంది అనే విషయాల్ని. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యంగా వాళ్ళ అల్లుడైనటువంటి వాళ్ళ అల్లుంది కూడా అమరావతి కాబట్టి అక్కడ డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళ భూములు ఎక్కువ పెట్టుబడులు పెట్టింది కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ నలుగురు అన్నదమ్ములు కావచ్చు. అక్కడ అమరావతిలోనే ఎక్కువ పెట్టుబడులు పెడితే వాళ్ళకి ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉన్నది. కాబట్టి ఆయనకు పదే పదే ఆంధ్రప్రదేశ్ మీద, అమరావతి మీద, వాళ్ళ గురువు చంద్రబాబు మీద ఎక్కువ మనసు గుంజుతున్నది. అంటే మళ్ళీ ఏపీ తెలంగాణ ఒకటి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారంటారు. వాస్తవం అది. అంటే చంద్రబాబు ఆనవాళ్లతో కూడినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ చంద్రబాబు శిష్యునిగానే ఈ తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ స్టిల్ ఇప్పటికి అదే పరిస్థితి. ఎందుకంటే ఆయన జీవి మొత్తం ఎప్పుడు చూడు చంద్రబాబు చుట్టే తిరుగుతుంది. ఆయన ఎంతసేపటికి నిజంగా పైన గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో కూడా సోనియా గాంధీ లాంటి వాళ్ళని పట్టుకొని బలిదేవతన్నోడు ఇవాళ అమ్మ అంటే ఎట్లా నమ్ముతారు తెలంగాణ ప్రజలు? కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో రామన్న లాంటి వాళ్ళని ఒకవైపు లగచర్ల కావచ్చు, ఇట్లా అనేక విషయాల మీద లగచర్ల కేసు విషయాలలో కూడా తను అన్ని విధాలుగా తన సొంత ఇంట్లో మనుషులకు ఏ విధంగానైతే జైల్లో పెడితే ఇబ్బంది పడుతారో తనే సొంతంగా అన్ని విషయాలలో ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒకవైపు తరలిపోతున్నటువంటి ఫార్మా కంపెనీలకు కూడా ఖచ్చితంగా ఈ 3-4 సంవత్సరాలు ఓపిక పట్టండి, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అటు పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా ఒక భరోసా ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసేటువంటి అవినీతి అక్రమాలను ఒకవైపు ఆదానితో అంటగాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీడియా పరంగా తన బట్టలిప్పేటువంటి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఈరోజు రామన్న లాంటి వాళ్ళని ఏసీబీ తోటి ఈరోజు ఒక కేసులలో ఇరికించే ప్రయత్నం చేసిండు. ఇది వాస్తవానికి ఉత్తిత్తి కేసు. ఇది నిజంగా నిన్న రామన్న చెప్పినట్టు ఇది లొట్టపీస్ కేసు దానికంటే ఎక్కువ చూస్తాం. అంటే మనం రీసెంట్ అసెంబ్లీ సెక్షన్ చూసారన్న, అయితే ఎంటర్టైన్మెంట్ వివాదం మన అందరికీ తెలిసింది. అల్లు అర్జున్ పైన దాదాపు అర్ధగంట అసెంబ్లీలో చర్చించిన వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ పైన ప్రధాన ప్రతిపక్ష నాయకులు పదే అడిగినా సరే ఈ రేస్ పైన చర్చించండి అన్న కూడా ఎక్కడ కూడా చర్చించలేరు కదా. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే చర్చిస్తే నిజాలేందో ప్రజలకు తెలుస్తాయి కదా. నేను మొన్న 2-3 రోజుల కింద రామన్న కూడా ఒక ఛాలెంజ్ చేసిండు. నువ్వు మన అసెంబ్లీలో చర్చ పెడతావా, లేకపోతే నీ జూబ్లీ హిల్స్ నీ ప్యాలెస్లో చర్చ పెడతావా, నేను వచ్చి మాట్లాడడానికి సిద్ధం అన్నాడు. దానికి ఎందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు, వణుకుతున్నాడు? కాబట్టి వీటన్నిటికీ చర్చ లేకుండా ఒక అడ్డదిడ్డంగా ఈరోజు ఏసీబీలో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. రాబోయే రోజులలో మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ గడ్డ మీద ఇప్పటికే నేను ఎక్కడంటే గ్రౌండ్ లెవెల్లో అక్కడక్కడ కొన్ని సందర్భాలలో ఉన్నప్పుడు ప్రజలు చాలా గలీజ్గా తిరుగుతారు. చాలా అంటే చాలా చెప్పుకోలేని మాటలు. ఇంత దరిద్రపు ముఖ్యమంత్రిని మేము ఎక్కడ చూడలేదు. విత్ ఇన్ 1 ఇయర్ కదా, 6 నెలలు గడవక ముందుకే వాడు ఇస్తానటువంటి హామీలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇట్లా అనేక హామీలు, పింఛన్లు కావచ్చు, మహాలక్ష్మి లాంటి ఇట్లా అనేక కార్యక్రమాలని చేయాల్సిందంతా పక్కన పెట్టి ఒకవైపు ఇండ్లు కూల్చుడు,
హైడ్రా పేరుతోటి. ఒకవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీని అమరావతికి తరలించాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ లాంటి ఒక ఐకాన్ మీద ఆయనని 2-3 సార్లు స్టేషన్ల చుట్టూ తిప్పడం, ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్. తను చేస్తున్నటువంటి అవినీతి నుండి, మీడియా నుండి తప్పించుకోవడం కోసమే ఈరోజు రేవంత్ రెడ్డి చాలా ప్రీ ప్లాన్డ్గా ఒకవైపు సినిమా వాళ్ళు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కేటీఆర్ అన్న లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అన్న ఫైనల్గా ప్రస్తుతం తెలంగాణ జరుగుతున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్ గురించి కావచ్చు, ప్రభుత్వం పైన సంవత్సరం కాలంగా మీరు చూసిన దాన్ని కావచ్చు, ఒకసారి పాటలు మా ప్రేక్షకుల కోసం. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, యాడాది పాలన జనమును దోచె పాలన, ఇది దోపిడి పాలన ఇండ్లను గూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను దోచె పాలన, యాడాది పాలన జనమును దోచె పాలన. ఇట్లా అనేక పాటలతోటి త్వరలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద అద్భుతమైన పాటలతోటి ముందుకు రాబోతున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన చిల్లర బుద్ధిని, తన చీటింగ్ వ్యవస్థని మొత్తం మార్చుకొని ప్రజలకు ఏం చేయాలో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, తను అధికారంలోకి రావడం కోసము ఎట్లాంటి హామీలు ఇచ్చిండు, 15,000 రూపాయలు ఇస్తానటువంటి రైతు బంధుని 12,000కి తీసుకెళ్ళిండు. పైగా 2 సార్లు ఎగ్గగొట్టి 3వసారి కూడా తను ఇచ్చినటువంటి హామీని తుంగల దొక్కి 12,000 రూపాయలకే పరిమితం చేస్తున్నాడు. కాబట్టి తన శాఖలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావే తనకు తాను ఆత్మవిమర్శ చేసుకుని నేను ఈ ప్రభుత్వంలో ఉండలేకపోతున్నానని తను కొన్ని లీకులు ఇవ్వడం వలన ఇవాళ మీడియా కూడా వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ పరిస్థితిని కూడా బయట పెట్టేటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి తన భార్య కోసము, వాస్తవానికి తన భార్య ఒత్తిడి వలన ఈరోజు రామన్నని ఏసీబీలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేయి. ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఎవ్వరికీ అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించగాని నీ నలుగురు అన్నదమ్ముల కోసము, నీ భార్య పిల్లల కోసం కాకుండా ప్రజల కోసం ఉపయోగించాలని మేమందరం గట్టిగా రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నాం.